రైట్ ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. శాసనసభలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ స్వల్పకాలిక చర్చ జరగనుంది. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీపై చర్చించనున్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టనుంది. తెలంగాణ యూనివర్సిటీస్ సవరణ బిల్లు 2026ను సీఎం రేవంత్ రెడ్డి మండలిలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2026ను ఆమోదించనున్నారు రేవంత్ రెడ్డి. రైట్ ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. రైట్ ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. థ్యాంక్ యూ వరలక్ష్మి. అయితే ఐదవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభమైన వెంటనే శాసనసభ శాసన మండలి ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత శాసనసభలో మెయిన్గా ఈరోజు చర్చకు వచ్చే అంశాలు కూడా ఒకవేళ చూసుకుంటే కనుక సింగరేణి ఉద్యోగుల వైద్య సదుపాయాల గురించి, అయితే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు అందుతున్నటువంటి వైద్యం, మెరుగైన వైద్యం కొరకు ఇంకా దానిపైన సదుపాయాలు, మౌలిక సదుపాయాల గురించి అయితే ప్రశ్నలు ఏమైతే ఉన్నారో, అదేవిధంగా తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, తెలంగాణలో మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, తెలంగాణలో పొల్యూషన్ ని తగ్గించడానికి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొని రావాలి అనే ఆ ఉద్దేశంతో మొత్తం కూడా ఈ ప్రశ్న కూడా లేవనెత్తినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో సన్నబియ్య సేకరణ పంపిణీ అయితే ఈ ప్రశ్న కూడా లేవనెత్తారు. అంటే రాష్ట్రంలో రైతుల దగ్గర నుండి ఉన్నటువంటి ఆ సన్నబియ్యాన్ని సేకరిస్తున్న తరుణం లోపల దానిపైన ఇస్తున్నటువంటి ఆ బోనస్ కు సంబంధించిన అంశాలు కూడా అయితే ఈ రోజు అసెంబ్లీలో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొత్తగా ఫైర్ స్టేషన్ల ఏర్పాటు, అయితే ఉన్నటువంటి పాత ఫైర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అయితే ప్రమాదాలు జరిగిన వెంటనే కాస్త లేట్గా కావడం, అనునాధునిక టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక పరికరాలను వాడడం పైన ఈ యొక్క అంశాలు కూడా లేవనెత్తేటట్టు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలో వాహనాల పొల్యూషన్ నియంత్రణ, అయితే హైదరాబాద్లో ఇప్పటికే సుమారుగా 5 లక్షలకు పైగా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి దాని నుండి వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఈ యొక్క వాయు నాణ్యత క్షీణిస్తుందని తెలుస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మొత్తంగా అయితే ఢిల్లీ కంటే కూడా సెకండ్ ప్లేస్లో వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీన్ని నియంత్రించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్, ఛార్జింగ్ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకొని రావాలి. అదేవిధంగా అయితే సుమారుగా అయితే కాలం చెల్లినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటిని మొత్తానికి కూడా సిటీలో తిరగనీయకుండా మొత్తం కూడా 10 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్ కానీ ఇటు కాలం చెల్లినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేసే విధంగా, సిటీలకు అనుమతి లేకుండా చూసే విధంగా చూసుకోవాలంటూ కూడా దీనిపైన మెయిన్ గా కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఇందిరమ్మ ఇంటి పథకంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు, అయితే ఇందిరమ్మ ఇంటి పథకం అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక పథకం ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండు, అయితే బీదలకు ఆ గూడు నీడ మెయిన్ గా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇందిరమ్మ బిల్లులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ లో బిల్లులు చెల్లించే అంశం పైన కూడా చర్చలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గండీడ్ మరియు అహ్మదాబాద్ మండల కలయికను రద్దు చేయడం, అంటే గండీడ్ అండ్ అహ్మదాబాద్ రెండు ఒకే దగ్గర కలిపితే గండీడ్ సపరేట్గా ఉంది కాబట్టి గతం నుండి వస్తున్నటువంటి జిల్లా కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ రెండు కూడా కలిపితే మళ్ళీ తీవ్రంగా ఇబ్బంది పడతామంటూ కూడా అక్కడి నుంచి కొద్దిగా ప్రజల నుండి వస్తున్నటువంటి కొద్దిగా విమర్శలు, కాబట్టి దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సాంప్రదాయ వృత్తులకు ఉచిత విద్యుత్, అయితే మొత్తంగా చూసుకుంటే కనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కూడా అయితే ఈ యొక్క రజక సోదరులు ఎవరైతే ఉంటారో రజకులకు ఏదైతే ఐరన్ కు సంబంధించినటువంటి కరెంట్ విద్యుత్ ఫ్రీ ఇస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కంటిన్యూస్ గా చేయాలంటూ కూడా ఈ యొక్క చర్చ రాబోతుంది. అయితే చేతి వృత్తులకు సంబంధించి, కరెంటుతో నడిచేటటువంటి వృత్తులకు సంబంధించి అయితే దానికి కూడా కరెంట్ ఫ్రీ ఇచ్చే యోచనలో కూడా ఈ యొక్క ప్రశ్న ఏమైతే ఆ విధంగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత, కేంద్రం నుండి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిపాదన రాష్ట్రానికి తగినంత ఎరువులు రావట్లేదు కాబట్టి ఆ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికక్కడ చూసినా కానీ అయితే మొత్తం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానిపైన కూడా అయితే సమస్య క్వశ్చన్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఆర్టీసీ బస్సు ప్రమాద బాధితులకు నష్టపరిహారం, అయితే మన చేవెళ్ళ జరిగినటువంటి ఆర్టీసీ అయితే ప్రమాదం ఏదైతే ఉందో దానికి నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా ఈ యొక్క క్వశ్చన్ కూడా అయితే చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా శాసన మండలిలో చూసుకుంటే, శాసన సభలో శాసన మండలిలో చూసుకుంటే అయితే వరంగల్లో హెల్త్ సిటీ గురించి కూడా అయితే మొత్తం అక్కడ ఏర్పాటు చేసే హెల్త్ సిటీ కానీ అక్కడ ఉన్నటువంటి అయితే ఎక్విప్మెంట్స్ కానీ అయితే పరికరాల గురించి కానీ ఇంకా పెంపుదల గురించి కానీ ఈరోజు
చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కొత్త పరిశ్రమలు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించినట్టు అవుతారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు అసెంబ్లీలో రాబోతున్నట్టుగా కూడా అయితే శాసన మండలిలో రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు పైన కూడా అయితే ఏ విధంగా మహాలక్ష్మి పథకం అమలు జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా దీనిపైన చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడినప్పటి నుండి మహాలక్ష్మి పథకం ఒక సవాల్గా స్వీకరించింది కాబట్టి దానిపైన కూడా చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు అయితే మొత్తం దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా అయితే సమకూరుస్తున్నారు రాబోయే ఎండాకాలంని దృష్టిలో పెట్టుకొని అయితే దీనికి సంబంధించినటువంటి వాటర్ బోర్డు వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే కోణం లోపల కూడా ఈరోజు చర్చకు రాబోతున్నగా తెలుస్తుంది. అదేవిధంగా ఆహార భద్రత చర్యలు కూడా మొత్తం ఏ విధంగా కొనసాగుతుంది, ఎంతమందికి ఇక రేషన్స్ కార్డుకు సంబంధించి కానీ ఆహార భద్రతకు సంబంధించినటువంటి దీనికి చర్చకు రాబోతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, గురుకుల పాఠశాలల పని మార్పులు, జాతీయ విద్యా విధానం గత ప్రభుత్వం నుండే మొత్తం కూడా ఏక విమర్శలు. జాతీయ విద్యా విధానానికి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మొగ్గు చూపడం లేదు కాబట్టి జాతీయ విద్యా విధానం తీసుకొని వస్తే జాతీయ విద్యా విధానంలో నూతన మార్పులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క నూతన మార్పులకు సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ యొక్క మొత్తం కూడా చూసుకుంటే హిల్డ్ పాలసీ పైన స్వల్పకాలిక చర్చ కూడా ఉండబోతుంది. అదేవిధంగా రైజింగ్ 47 అనే దానిపైన కూడా స్వల్పకాలిక చర్చలు ఉండబోతున్నాయి హిల్డ్ పాలసీ పైన. అయితే 2 బిల్లులను కూడా ఈరోజు ఆమోదం కోసం పంపనున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లును ఒకటి శాసన మండలిలో కూడా చర్చించే అవకాశం ఉంది, దీన్ని పాస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా జిఎస్టీ సవరణ బిల్లును కూడా ఈరోజు శాసన మండలిలో మొత్తం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.